నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కుటుంబాల వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. గురుకులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఓజిల్లోని ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలను సందర్శించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. గూడూరు రెండోపట్న పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి ఒకే చోట కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు. నందీశ్వరుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఏర్పడిందని, రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. నెల్లూరులోని కోటమిట్ట 42వ డివిజన్ లోని 100 కుటుంబాల వారు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డికు డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వలసలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయన్నారు. వైకాపా, టీడీపీలు డిజిటల్ బుక్, రెడ్ బుక్ పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీలా తయారైందని ఆయన విమర్శలు చేశారు. దేశానికి, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థాలతో పనిచేస్తాయి. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ అని, ఇంకో పక్కేమో రెడ్ బుక్ అని వీళ్ళు ఒకరికొకరు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుబడిపోతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ అయితేనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేటటువంటి ప్రజల బుక్ని తీసుకొని తిరిగి ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే నమ్మకంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి షర్మిలమ్మ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా, తెలుగుదేశంకి ఓటు వేసినా, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినా, ఏ పార్టీకి వేసినా కూడా వీళ్ళందరూ కేంద్రంలోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర సతికలు పడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని కానీ, ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని కానీ మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం ఎవరికీ లేదనేటటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి బీజేపీ అంటే విద్వేషం, కాంగ్రెస్ పార్టీ అంటే వికాసం. ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రిగా అని చెప్పుకుంటున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి యువతకు ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయటం అయితే, విద్య కోసం ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, మెడికల్ కాలేజీలు అయినటువంటి ఎయిమ్స్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వాళ్ళు వేసిన బీజాలు తప్ప ఈరోజు ఆ స్థాయి యూనివర్సిటీలు కానీ, లేదంటే విద్యకు సంబంధించి కానీ, ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి వికాసం అంటే బీజేపీలో ఏదో
ముఖేష్ అంబానీకో లేదనుకుంటే అదానీకో వీళ్ళకి వికాసం వస్తుంది తప్ప సామాన్య ప్రజలకి బీజేపీ పరిపాలన వల్ల ఒరిగింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్నారు, మేము అధికారంలోకి వస్తే అవన్నీ తీసుకొచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఆ పేదలందరూ ఈరోజు అడుగుతున్నారు మోడీ గారిని, నోట్ల రద్దు అన్నాడు, నల్లధనం మొత్తం బయటకు వస్తుంది, దేశం యొక్క రూపురేఖలు మారిపోతాయి అన్నాడు. అట్లా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు మాట్లాడితే హిందుత్వాన్ని ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుకొని మతాల మధ్య విద్వేషాలు పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు తప్ప ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ యశోధర్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, బుచ్చి కిషోర్, కరిముల్లా, సయీదు, పుట్టయ్య తదితరులు పాల్గొన్నారు. గిరిజన సామాజిక వర్గం ప్రజలకు అభివృద్ధి పథకాలను అమలు చేయడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించి గిరిజనులను అభివృద్ధి లక్ష్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగించిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. ఓజిల్లోని ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలను ఆయన సందర్శించారు. ఓజిలిలో ఏర్పాటైన ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి సందర్శించారు. గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులు తదితరులతో ఆయన మాట్లాడారు. గురుకులం స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతామోహన్ కు వారు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో గిరిజన సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నందున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వారా నిధులు మంజూరు చేయించామన్నారు. బుచ్చినాయుడు కండ్రిగా ఓజిల్లోని గిరిజనుల సంక్షేమం కోసం ఏకలవ్య గురుకుల పాఠశాలను నిర్మించడం జరిగిందన్నారు. దీంతో పేద గిరిజన విద్యార్థులు నాణ్యమైన వసతులతో విద్యను పొందగలుగుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మెరుగైన వసతులు కల్పించాలని ఆయన వివరించారు. 30-35% మిగిలిన వాళ్ళు కేరళలో 100% వాళ్ళు చదువుకుంటే గిరిజనుల్లో 35% ఉంది. ముఖ్యంగా ఓజిలి అనే దాంట్లో యానాదులు ఎక్కువ. అందుకొరకే నేను 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పి అక్కడ బుచ్చినాయుడు కండ్రిగలో కూడా యానాదులు ఎక్కువ. అందుకని ఎప్పుడు ఒక్క నియోజకవర్గంలో 2 ఇవ్వలేదు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆయన ఇచ్చాడు, చనిపోయాడు పాపం. మరి నేను ఇన్నాళ్ళు రాలా, కానీ నాకు మనసుకు వచ్చింది. నిన్న నేను కాణిపాకంలో ఉంటే నేను ఎస్సీ కాలనీలకే వెళ్తున్నాను, ట్రైబల్ దానికి కూడా వెళ్ళాలనుకొని పొద్దున్నే అక్కడికి వెళ్ళాను. 7 గంటలకి ఎక్కడికి బుచ్చినాయుడు కంట్రీగా. అక్కడి నుంచి ఇక్కడికి ఈరోజు 4 గంటలకు రావడం చాలా సంతోషం. ఇందులో దాదాపు 400 మంది 200 మంది గిరిజన బాలికలు, 200 మంది బాలురు ఉన్నారు. వీళ్ళు విద్యా ప్రమాణాలు కూడా చాలా బాగున్నాయంట. అక్కడైతే ఐఐటీలోకి వెళ్ళారు. బుచ్చినాయుడు కండ్రిగలో ఐఐటి కాన్పూర్లో కూడా చేరారంట వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకు వెళ్ళారని చెప్తున్నారు. ఇది కేవలం గిరిజనుల అభివృద్ధి కొరకు, ముఖ్యంగా విద్యా ప్రమాణాలు పెంచేదాని కొరకుగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అది ఈరోజు చూసేదానికి నా కళ్ళు జాలటం లేదు. మరి ఈ ప్రాంతంలో ఒక ఇంత గొప్ప ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇక్కడనే చదువు వాళ్ళకి, ఇక్కడనే అన్నం, ఇక్కడనే వసతి, మరి ఇక్కడనే ఆడుకునేదానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు, కొంతమంది పంజాబ్ నుంచి కూడా వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడి వెంకటయ్య, శివ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెండాపట్నం సమీపంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో 1990-93లో బీకాం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మొదటిగా విద్యార్థులందరూ కళాశాలకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రోటరీ క్లబ్ ప్రతినిధుల ద్వారా కార్యక్రమం విజయవంతమైంది. పూర్వ విద్యార్థులందరూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ప్రతి ఏడాది ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణుల శ్మశానాన్ని కబ్జా చేసి 8 సంవత్సరాల పాటు అనుభవించింది ఎవరో అందరికీ తెలుసని అక్కంపేట గ్రామస్తులు ఆరోపించారు. మనుబోలు మండలం అక్కంపేట బ్రాహ్మణ శ్మశానం వద్ద వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 31లో బ్రాహ్మణుల శ్మశానాన్ని అడ్డుపెట్టుకుని 15 లక్షల బిల్లు చేసుకున్నారని విమర్శించారు. బ్రాహ్మణులు మనుషులు కాదా, వారికి శ్మశానం అవసరం లేదా అని ప్రశ్నించారు. హిందువుల శ్మశానాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని ఆక్రమిస్తున్నారంటూ లేనిపోని మాటలు అనడం సబబు కాదన్నారు. అందరూ గ్రామాభివృద్ధికి పాటుపడాలే కానీ అడ్డుకోకూడదని వారు వివరించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు కోదండరామిరెడ్డి, అమీర్ బాషా, ఆంజనేయులు, పెంచల్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం గుడి డబ్బులు బీసీలు ఓసీలు అనేది ఒకటి నిలబడింది. బీసీలని నేను కూడకడుతున్నాను, కోదండరామిరెడ్డికి నేను సపోర్ట్ చేస్తున్నానని వాళ్ళకి 1947లో వాళ్ళు ఉండరు. దాన్ని బట్టి బీసీలు అనేవాళ్ళు మా వాళ్ళు. బీసీలకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాడు, కోదండరామిరెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు, డౌట్ కూడా లేదు. వీళ్ళు ఏంటంటే ఒకే కూటంలో వైసీపీ తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చి ఒక కూటంలో చేరారు. వాళ్ళు వైసీపీ అనేది తెలియలే, కాంగ్రెస్ అనేది తెలియలే, టీడీపీ అనేది తెలియలే. ఇప్పుడు అది పెద్ద ఆందోళనలో ఉండరు. రెండో సబ్జెక్ట్ ఏంటంటే, నేను మైనార్టీ ముస్లింకి శ్మశానాలు ఏం పని అన్నారు. శ్మశానాల్లో నాకేం పని, నేను కోదండరామిరెడ్డి సపోర్ట్ చేస్తుండ. అది సబ్జెక్ట్. అది ఆయన లేకపోతే మేము మనోభావాలు దెబ్బతింటాయి. ఒక ముస్లిం వచ్చి శ్మశానాలు ఉంటే హిందువులకు మనోభావాలు దెబ్బతింటాయి అన్నాడు. హిందువులకు మనోభావాలు తినే పని అయితే 50,000 ఈ నా చేతి గుండా రావుల వారికి కడుతుంటే 50,000 ఆయన చేతికి నేను ఇచ్చా. నాకు ₹1,00,000 సంద ఇస్తే లక్ష నేను ఇళ్ళ 50,000 ఇచ్చా, ఎత్తుకొని పోయినాడు. ఆ రోజు ఇవన్నీ పెట్టి ఆయన చేయించింది. అసలు ఈ వెంకట సుబ్బారెడ్డి నేనేదో నెల్లూరులో ఉంటే ఈ ఆంజనేయులు అనేవాడిని తీసుకొని వచ్చి నా కాడికి వచ్చి, అనా గ్రామంలో నీ అవసరం ఉంది, నువ్వు వచ్చి నువ్వు అన్నీ చెయ్యాలని చెప్పానని 2018లో నా కాడికి వస్తే నేను ఊరికి వచ్చాను. నేను ఊరికి వచ్చిన తర్వాత దేవస్థానం శిథిలం అయిపోయిందన, దాన్ని ఏదో బాగు చేద్దామని అంటే నేను అదే దేవస్థానాన్ని ఊళ్ళో నలుగురిని మాట్లాడి దేవస్థానం డిస్మాంటలింగ్ చేయించి, దాని తర్వాత కాళహస్తి దగ్గర శత్రుఘ్నాచార్యులు అని చెప్పని పూజారి, పెద్ద పూజారి ఉంటే ఆయన కాడికి 10 సార్లు తిరిగినాం. 10 సార్లు తిరిగి గుడిని మొదలుపెట్టించి శంకుస్థాపన చేసిన రోజు నుంచి ప్రతిష్ఠ చేసిన రోజు దాకా నేనున్నాను. నేను లేకుండా ఏం చేయలేదు, నేను అన్నీ చేశాను. డబ్బులు దండినారు. డబ్బులు దండిన విషయంలో అవి లెక్కలు చెప్పకుండా నీతో కూడా నీ పక్కన ఉండే ఆ 5-6 మంది నాకు వెంకట సుబ్బారెడ్డి ₹1 కోటి తినేసి ఉన్నాడు. ఆ ₹1 కోటి లెక్క చెప్తే మాకు బాగుంటుంది మామ అని చెప్పని అడిగిన వాళ్ళు ఉన్నారు, బాగుంటుందని అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నీకు నీ బంధువు కాబట్టి, మీ అన్నో లేకపోతే తమ్ముడో అల్లుడో మామో ఏదో కాబట్టి వెంకట సుబ్బారెడ్డిని మీరు అడగలేకుండారు. వెంకట సుబ్బారెడ్డిని మీరందరూ వచ్చి నిన్న నిలబడి ఆడ 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, మీరందరూ నిలబడి వెంకట సుబ్బారెడ్డి చేత ఆ ₹1 కోటి డబ్బులు తీయించి డిపాజిట్ చేస్తే రాముల వారికి ఏ రూపాయి అవసరం లేదు, ఏ పొలం అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయనకే జరుపుకుంటారు. మీరు చెప్పింది నిజమా కాదా? మీరందరూ అడిగింది నిజమా కాదా? ప్రతి ఒక్కరు కనీసం నాకు చెప్పేవా? హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ఏమన్నా అంతే, మళ్ళీ మాట్లాడాల.
సోమిరెడ్డి మీ ఇంటికి వచ్చే రోజు పాల ప్యాకెట్ కూడా మేము తెచ్చాం, చాలా కూడా మేము తెచ్చాం, అన్నీ మేము తెచ్చాం. నీకు ఇబ్బంది పెట్టాలి, నేను ఇబ్బంది పెట్టాలి. నన్ను ఇప్పుడు అందరూ అడుగుతాను, నువ్వు చేసిన పని మమ్మల్ని నాశనం చేసావు, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు నన్ను. ఎందుకు అనిపించుకోవాలా? అవసరమైన వాళ్ళు ఎందుకు తీసుకోవాలా? మేము కాదని వద్దని మేము బతిలాడాం, నిన్ను బతిలాడాలా? ఎందుకు నువ్వు ఆవేశపడతావు? ఆవేశపడకు. కాబట్టి అందరూ ఒక ఆయన మాట అన్నాడు, ఆయన రామ భక్తుడు, దేశభక్తుడు అన్నాడు. నేను భక్తుడు కాదు, నువ్వు భక్తుడుగా నువ్వు చెయ్యి, నువ్వు చేస్తాంటే మేము కూడా వస్తాం, మేము అందరం కలిసి వస్తాం. ఇబ్బంది ఏంది? ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చెయ్యి, ఇబ్బంది ఏమైనా ఉందా? చేసే నువ్వు చేస్తానంటే ఇబ్బంది ఏముందా? ఒకప్పుడు మాకు ఒక ఆయన చెప్పాడు, రావణబాయిదం చేద్దాం, మాకు నందిగడం చేద్దాం, ఆయన చెప్పిన ఆయనే నాకు 100 సార్లు చెప్పాడు ఆ మాట. ఈ రోజు ఎంగడి సుబ్బారెడ్డి వెనకెడతా ఉన్నారు మనుషులు. వాళ్ళందరూ ఎక్కడున్నారయ్యా ఇప్పుడు దాకాను? వాళ్ళు ఒక్కరు కూడా వీళ్ళకి సంహరించలేదు. ఆయన అమ్మడి శ్రీనివాసరెడ్డి సోమిరెడ్డిని అనే అర్హత ఆయనకి లేదు. ఆయన ఈ రోజుకి రాలా, ఇప్పటికి దేవాలయం కాదు, దేవాలయం ఆడగట్టిందో తెలియదు. ఈ రోజు అన్ని పరిస్థితులు వస్తే నడి రోడ్డు మీద కట్టాము దేవస్థలాన్ని. ఆ రోజు చిలకూరు రాఘవరెడ్డి కొడుక్కి నానా తిప్పలు పెట్టి ఇబ్బందులు పెట్టేసినటువంటి వాళ్ళని అందరినీ వెనక పెట్టుకొని ఈ విధంగా ప్రోత్సహిస్తుంటారు కొంతమంది. ఈ రోజు వాళ్ళు వెనకుండే వాళ్ళంతా ఒక్కరు కూడా దేవాలయం కాడికి వచ్చిన పాపాన బాల. ఈ రోజు వచ్చి మేము దేవుడి కోసం మాట్లాడుతుంటారు, దేవుడి కోసం శ్మశానం చేయాలనుకున్నాం. శ్మశానం కాదనుకుంటే ఈ శ్మశానం ఏం చేశారయ్యా? 8 సంవత్సరాల నాడు ఈ గడ్డి వాకిలకు మొత్తం చిత్తుకోబెట్టి ట్రాక్టర్లతో దోలుకొని పోయి ఇది రాములవారి మందిరం డబ్బులు, పొలం డబ్బులు 1,35,000 వచ్చాయి. ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని చెప్పి తీసుకోపోయేసి మళ్ళీ డిపాజిట్ చేసినట్టు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వడ్డీకి మార్చుకున్నాను. నేనేమైనా మార్చుకున్నానా? మా వాళ్ళని అడగండి, చెప్పండి అన్న. చాలా ఉన్నాయి మాట్లాడితే. వద్దన్నా, ఒకసారి అర్థం చేసుకో, నేను పిల్లోడిని, నువ్వు పెద్దోడి. ఇప్పుడు నేను ఏదో వీళ్ళు మహానుభావులను పట్టుకున్నాయా ఇట్లాగా అందరం పోయాం, నేను ఒక్కనే పోలా. అమీర్ సాహెబ్ గడికి పోయాం, కోదండరామరెడ్డి గడికి పోయాం. ఎట్లా మళ్ళీ అది ఎట్లా అయిపోయింది, మీరన్నా సహాయం చేయండి అని చెప్పి అంటే ఎమ్మెల్యే గడికి తీసుకుపోయారు. అయ్యా ఏందా ఇక మొత్తం ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. మీరు కమ్మరా క్యాస్ట్ లేదు అనే దానికి లేదు, ప్రతి ఒక్కటి ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ ప్రతి ఒక్కటే ఉన్నాయి. ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ పెట్టాను, మీరే వచ్చారు, టీవీలో వేసారు, పేపర్లు వేసారు, ఓకేనా? తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఏదో విఆర్ఓ ఏదో ఎంఆర్ఓ చెప్పాడు చేశారు, ఇప్పుడు ఆపేడేశారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తాను ఎంఆర్ఓ ఇస్తా అన్నప్పుడు ఎంఆర్ఓ ఇస్తాను ఫైనల్ కదా, ఫైనల్ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే ఫైనల్. వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర పోయేటప్పటికి అయ్యా మీరు ఇవ్వకండి, మీరు ఎందుకు ఇవ్వడం, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎస్టీలుగా జీవితం నాశనంగా ఇంటికాడ మా దగ్గర మా ఇంట్లో మా చుట్టూరు చేతులు కడుకొని తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వబాకండి అని చెప్పి మునుగోలు మండలం ఒకటే ఆపేసింది. ఎందుకు ఆపాలా? అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కోట మండలం చందోడు గ్రామంలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం జరిగింది. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారిని రక్షించాలని కోరుతూ గత 18 సంవత్సరాలుగా 2580 రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. వేలాది మంది రక్తదాతల ద్వారా రక్తాన్ని సేకరించి నోవా బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్, మెడ్ ప్లస్, శ్రీనివాస రక్తనిధి కేంద్రాల వారికి రక్తాన్ని అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మెడ్ ప్లస్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ సురేష్, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, దువ్వూరు జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా నేటికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి 2805 బ్లడ్ క్యాంపులు పెట్టాము. ఈరోజు జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని చందోడు గ్రామంలో ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు ఈ రక్తదాన శిబిరం గూడూరు మెడిపల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించాం. దీనికి మేము పిలుపు ఇచ్చిన వెంటనే రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మా స్నేహితుడు హితుడు
బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నగరంలో 2 హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 చనిపోయారు. మృతుల్లో అర్జెంటీనా యూట్యూబర్ గాప్సీ, అమెరికన్ సింగర్ అలివర్ ట్రీ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఈ హెలికాప్టర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి 20 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి ఏలూరులో అలజడి సృష్టించారు. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసంపై అనుచరులతో కలిసి దాడి చేసేందుకు యత్నించారు. కొక్లేన్లు తీసుకువెళ్లి వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగారు. కుటుంబీకులు, పోలీసులు ఎంత వారించినా వినకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. ఇద్దరి మధ్య విభేదాలే కారణంగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో నా మాట వాళ్ళు మిమ్మల్ని వాడు ఇల్లు పూల మట్టలేదు నిలమట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చా? నీకు ఎవరు చెప్పాడు రా చెప్తారు గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు జరిగాయి. పాలు, పెరుగు, గంధం, విభూది, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అలాగే మహాశివుడికి విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కుటుంబాల వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. గురుకులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఓజిల్లోని ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలను సందర్శించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి ఒకే చోట కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు. నందీశ్వరుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.